టుడే రెసిపీ కరివేపాకు కారప్పొడి అండి. ఇందులో మనకు కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు. ఫ్రెష్‌గా ఉండేటటువంటి కరివేపాకు. మంచి స్మెల్ వచ్చేదైతే గనక దీనికి చాలా బావుంటుందండి. ఇది 2 కప్పుల కరివేపాకు. ఇలాంటి కప్స్ అనమాట. సో, కాబట్టి ఇవి కారం లేనటువంటి ఎండుమిర్చి కాబట్టి 1:15 కప్ అండి. 1:15 ఎండుమిర్చి పట్టింది. ఒక చిన్న నిమ్మకాయంత చింతపండు, ఒక 2 స్పూన్స్ మినపప్పు అండి. జస్ట్ ఆయిల్‌లో ఈ ఎండుమిర్చి, మినప్పప్పు వేగించేసుకొని తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్‌లో కరివేపాకు వేసి వేగించుకోవాలండి. ఒక్క 5 మినిట్స్‌లో కంప్లీట్ అయ్యేటటువంటి రెసిపీ ఇది. సో, ప్యాన్‌లో ఆయిల్ వేసుకోవాలండి. ప్యాన్‌లో ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ మినప్పప్పు వేగించుకోవాలి. 2 స్పూన్స్ మినప్పప్పు. అది జస్ట్ కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. కరివేపాకు నార్మల్‌గా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని తెలుసు కదండీ! అది మనకు నార్మల్‌గా పిల్లలకి పెడితే తినరు కదా! కానీ ఇలా కొంచెం కారం లేని ఎండుమిర్చి, కొంచెం మినపప్పు ఏగించిన దాంట్లో దీనికి కొంచెం చింతపండు ఒక్కటే యాడ్ చేసి ఆడేసుకుంటే మనకి వాళ్ళకి కావాల్సినంత కరివేపాకు తెలియకుండానే మనం పంపించినట్టు అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిదనమాట. సో, ఇందులో కూడా మనం ఎక్కువ ఆయిల్ వేసేసేది ఏమీ ఉండదు. ఎందుకనంటే కరివేపాకు త్వరగా తక్కువ ఆయిల్‌తోనే మగ్గిపోతుంది కాబట్టి ట్రై చేయండి. ఎండుమిర్చిలోంచి మంచి స్మెల్ వస్తుందండి వేగింది అని అనటానికి. ఇక్కడ ఏంటి అంటే మనకి ఏ కుకింగ్ ప్రాసెస్ అయినా సరే మనకి దినుసులు మాడిపోకూడదనమాట. మాడిపోతే వాటి యొక్క టేస్ట్ మారిపోతుంది. ఇక్కడ మినపప్పు కొంచెం స్మెల్ రాగానే మంచి వాసన వచ్చిన తర్వాత ఎండుమిర్చి వేసేసుకుంటామేనండి. ఎండుమిర్చి మనము ఏగిందా లేదా తెలుసుకుంటానికి జస్ట్ స్మెల్ చూస్తే చాలన్నమాట. మంచి స్మెల్ వస్తుంది దాని నుంచి. అది వచ్చిన రాగానే ఆపేసుకోవాలి. ఎండుమిర్చి కనుక నల్లగా అయిపోతే కనుక కలర్ మారిపోతుంది. సో, ఎండుమిర్చి ఏగిపోయినాయి కదండి, తీసేసాము. ఇప్పుడు ఒక స్పూన్ కొంచెం ఆయిల్ వేసాము తక్కువైందని. సో, ఇప్పుడు అందులో ఈ కరివేపాకు వేగించేసుకోవాలి. మరీ వేగిపోకూడదనమాట. జస్ట్ ఇలా ఉంటే చాలు, కట్టేసుకుంటామే. మిక్సీ జార్లో వేగిన మినపప్పు, ఎండుమిర్చి, సాల్ట్ అండ్ నెక్స్ట్ కొంచెం ఇందాక తీసుకున్నటువంటి చింతపండు వేసేసి గ్రైండ్ చేసుకోవాలండి. లాస్ట్లో కరివేపాకు వేసుకుని అటు ఇటు పల్స్ గ్రైండింగ్ చేసుకుంటామే. సో, ఇలా అనమాట. ఈ స్టేజ్లో ఉండగా కరివేపాకు కూడా వేసేసుకుని అటువైపు తిప్పేసుకుంటామే. అయిపోయినట్టేనండి. ఫైనల్ అవుట్పుట్ అండి, గుమగుమలాడే కరివేపాకు కారప్పొడి. సో, ఇందులో కంపల్సరీగా నల్లగా ఉండేటటువంటి మినపప్పును మాత్రమే వాడుకోవాలండి. గుళ్ళు బాగోవు.